హలో ఆల్, ఈరోజైతే మేము ఎగ్ బిర్యానీ చేసుకున్నామండి. టేస్ట్ చాలా బాగుంది. ఎప్పుడు బయటే తినకుండా ఈసారి ఇంట్లో చేశాను సింపుల్గా. మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి. దీనికోసం ముందుగా బాస్మతి రైస్ని తీసుకొని శుభ్రంగా కడుక్కొని అరగంట సేపు నానబెట్టుకోవాలి. తర్వాత ఆనియన్స్ని కట్ చేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్ వేయించుకోవాలి. అదే ప్యాన్లో కాస్త ఉప్పు, కారం, పసుపు వేసుకొని ఘాట్లు పెట్టుకున్న ఎగ్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు రైస్ కుక్ చేసుకుందాం. ఒక గిన్నె పెట్టి అందులోనే వాటర్ వేసుకొని సాల్ట్ వేసుకొని హోల్ స్పైసెస్ వేసుకొని కాస్త నిమ్మకాయ వేసుకొని రైస్ని 80% కుక్ చేసుకోవాలి. ఇక్కడ నేను మొత్తం 2 గ్లాసెస్ రైస్కి 6 గ్లాసెస్ వాటర్ తీసుకొని కుక్ చేసుకున్నాను. ఇంకొక బాండి పెట్టి ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి, 2 టమాటాలను మిక్సీ పట్టి అందులో ప్యూరీ వేసుకోవాలి. ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని సాల్ట్, పసుపు, కారం వేసుకొని బాగా వేయించుకున్నాను. తర్వాత 5 టేబుల్ స్పూన్స్ కర్డ్ వేసుకున్నాను. తర్వాత ధనియా పౌడర్, గరం మసాలా వేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని కొత్తిమీర, పుదీనా వేసుకొని ఫ్రై చేసుకున్నాను. నేను ఇక్కడ రైస్ని లేయర్స్ వేసుకున్నాను. ఫస్ట్ కొంచెం మసాలా, తర్వాత రైస్, ఎగ్స్ వేసుకొని లాస్ట్లో కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా వేసుకొని దమ్ పెట్టేసుకుంటే అంతే, సింపుల్గా ఎగ్ బిర్యానీ రెడీ అయిపోయింది. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. నెక్స్ట్ ఏం చేయాలో కామెంట్ చేయండి, ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.